హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఈరోజు మినప్పప్పుతో కాకుండా మేము ఈరోజు ఉలవలతో వడ చేసుకున్నామని ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం అండి. మా వీడియోలు ఇదివరకు చూడని వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము ఈరోజు ఎప్పుడు ఒక మినపప్పుతోనే కాకుండా ఉలవలతోని కూడా మేము మినప వడలు అనేటివి చేసుకున్నామండి. ఇవి ఎలా చేసుకున్నామో మీకు నేను చూపిస్తానండి. అదేవిధంగా మనం ముందుగా ఉలువలతోని ఉన్న మనకు లాభాలు ఏంటివో కూడా తెలుసుకుందామండి. ఈ ఉలువలు ఆకలిని కూడా పెంచుతాయి. అదేవిధంగా మనకు స్త్రీలలో మన నెలసరి సక్రమంగా లేకపోతే కూడా అది కూడా మనకు ఇది పునరుద్ధరణ అనేది అవుతుందండి. ఇది రోజు కొన్ని మనము ఉలువలను తీసుకుంటే చాలా మంచిది. దీనిలో కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి వేడిని ఎక్కువగా ఇస్తుంది. ఈ వేడి ఎక్కువ ఉన్న వాళ్ళు ఇది తీసుకున్నప్పుడు ఒక గ్లాసుడు పాలు తాగితే సరిపోతుందండి. ఇలా నేను ఉలువలను తీసుకొని ఒక రాత్రంతా నానబెట్టుకున్నానండి. ఒక గ్లాసుడు ఉలువ తీసుకొని ఇలా నానబెట్టుకున్నాను. ప్రొద్దున లేసినాక ఇలా మనం గట్టిగా పిసికి కడుక్కుంటే ఏమవుతుందంటే ఉలవ పై పొట్టట్లాడదంతా పోతుందండి. అలాగా ఉన్నా కూడా ఏం కాదు. ఇది నేను లోకల్ ఉలువలు తీసుకున్నా, మరి బ్లాక్గా ఉంటాయండి. మామూలుగా హైబ్రిడ్ ఉలువలు అయితే అవి ఇలా కొంచెం తెలుపు ఎరుపులో ఉంటాయి. ఇవి ఏకంగా మంచి నలుపులో ఉన్నాయండి. వీటిని ఇలా పిసికి ఒక 2-3 సార్లు కడుక్కుంటే సరిపోతుంది. కొంచెం పైన పోతుంది, మిగతాది ఉంటుందండి. ఇలా కడుక్కొని ఇలా పైన పొట్టు వడేసుకుంటే సరిపోతుంది. ఇలా పోయిన వాటిలలో మనము మామూలుగా మినప వడలు లేకపోతే పెసర వడలు ఎలా అయితే చేసుకుంటామో దీన్ని ఆ విధంగా కూడా మనము చేసుకోవడమేనండి. దీనిలోకి తగినన్ని పచ్చిమిర్చి, అలాగే ఎల్లిపాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీరలు, జీలకర్ర అన్నీ మనము సగిన పాలల్లో వేసుకోవాలండి. అలాగే మనము జీలకర్ర, ఉప్పును కూడా తగినంత వేసుకొని మనము మిరపకాయలు లేకపోతే మనము ఎండుమిరపకాయలు కానీ మనం మిరప్పొడి కానీ కూడా వేసుకోవచ్చండి. కొత్తిమీర ఆకుంటే కొత్తిమీర ఆకు వేసుకోవచ్చు. కొత్తిమీర ఆకు లేకపోతే మనం ఇలా పచ్చి కొత్తిమీరలను కూడా తీసుకొని అన్నిటినీ సరిపోను ఉప్పు, కారం అన్నీ మంచిగా వేసుకొని మనము దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మెత్తగా పట్టుకొని దాంట్లో కొంచెం మనము తినే సోడా, వంట సోడా అనేది కొంచెం వేసుకొని ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని మనము చేతికి నీళ్ళ పదన పెట్టుకొని ఇలా వడల్లా ఒత్తేసుకోవాలండి. అంతే మనకు మినప వడల్లాగానే మనకు ఏంటిది మనకు ఉలువ వడలు అనేటివి తయారవుతుందండి. ఇది చాలా మంచిదండి. ఇది పచ్చకామెరలు అయిన వాళ్ళకు కూడా పెడతారండి. వీటిని మనం కొంచెము మామూలుగా నానబెట్టుకొని మొలకలు వచ్చినాక తినచ్చు. అలాగే మనం ఉలువలను మామూలుగా వేయించుకొని వట్టి ఉప్పు జల్లుకొని తినొచ్చు. ఉప్పు కారం వేసుకొని కూడా తినచ్చండి. ఈ పసిరికలైన వాళ్ళకి మాత్రమైతే ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఉలువచారు తాగడం వల్ల మనకు కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఇవి తగ్గిపోతాయి అనేది చాలామంది చేస్తారండి. ఇలా మనకు ఉలువలతో చాలా ఉపయోగాలు అనేటివి ఉన్నాయండి. ఇవి చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ వేడి శరీరం ఉన్న వాళ్ళైతే నేను ముందుగా చెప్పినట్లు ఇవి తీసుకున్న తర్వాత ఒక గ్లాసుడు పాలు తీసుకుంటే సరిపోతుందండి. ఇలా మనకు సరిపోయే మన చేతిలో కానీ కవర్ మీద కానీ ఇలా మనం నీళ్ళ పదన పెట్టుకొని ఒత్తేసుకుంటే సరిపోతుందండి. వీటిని మాత్రం ఒక 2-3 సార్లు నూనెలో ఇటువైపు తిప్పి వేసుకోవాలి. ఎందుకంటే ఇది చూపుకే నల్లగా ఉంటాయి కనుక మనకు తొందరగా కలర్ వచ్చినట్టు ఏర్పడుతుంది. కానీ మనం మంచిగా గోలేంత వరకు వీటిని నూనెలో మంచిగా ఉడికించుకోవాలండి. ఉడికించుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటాయి. ఉప్పు కారం వేసుకుంటాం కదా, చాలా భలే ఉంటాయండి. పిల్లలకు కూడా ఎప్పుడు ఒకే రకమైనటువంటి కాకుండా ఇవి కూడా మనం అప్పుడప్పుడు స్నాక్స్గా చేసి పెడితే పిల్లలకు, పెద్దలకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది కదా. అందుకే మనము తింటే శరీరానికి అయితే ఇది మంచిగా ఉంది. ఉష్ణ శరీరం ఉన్న వాళ్ళు ఎండాకాలంలో మాత్రం ఇది తీసుకోవద్దు. మనకు చలవ శరీరంలో ఉండి చెమటలు బాగా వచ్చే వాళ్ళకైతే ఇది చక్కగా పనిచేస్తుంది. దీంతో గ్యాస్ కానీ ఉబ్బసం కానీ అనేటిది ఎట్లాగా ఉండదండి. పిల్లలకు ఒకవేళ ఉబ్బసం అనేది ఉన్న పిల్లలకు కూడా, శ్వాసకోశ వ్యాధులు ఉన్న పిల్లలకు కూడా ఇది అనేది మంచిగా పనిచేస్తుందండి. ఇది ఎవరు తీసుకున్నా మంచిదే అండి. ఈ ఉలువలు మనము గారెలే కానీ నానబెట్టుకొని కానీ ఎలాగ తీసుకున్నా కూడా మంచిదే అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.